తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ఉన్న అతిథి చాలా స్పెషల్ పర్సన్ అండి, ది మదన్ గుప్తా. ఈ పేరు చెప్పగానే చాలా మందికి అర్థమైపోయి ఉంటుంది. వారు వృత్తిరీత్యా ఒక డాక్యుమెంటరీ డైరెక్టర్, కానీ వారు చేసేటువంటి పరిశోధనలు మనలాంటి వాళ్ళకి ఒక మార్గదర్శకాలుగా అయిపోయాయి. ఎందుకు అనంటే వారు చెప్పే ప్రతి అంశం కూడా ఇలా ఉంటుందా, మన పురాణాలు కానీ ఇతిహాసాల గురించి కావచ్చు, అలాగే మన చరిత్ర గురించి చాలా అంటే అందరికీ అర్థమయ్యే రీతిలో వారు వివరిస్తూ వస్తున్నారు. మనందరికీ కూడా ఇలా జరిగిందని మనమే ఆశ్చర్యపోయేటువంటి అలాంటి అనుభూతులకి మనం లోనవుతాము. ఇవాల్టి అంశాలు ఏంటంటే చాలా ముఖ్యమైన విషయాలు మాట్లాడబోతున్నాం. ఇవన్నీ కూడా వారి మాటల్లో ఇవాల్టి డిస్కషన్లో మీరు చూడబోతున్నారు. ఇక ఆలస్యం చేయకుండా ఇంటర్వ్యూ ప్రారంభిద్దాం. మదన్ గుప్తా గారు నమస్కారం సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నావమ్మా. ద్వారకా గురించి ఖచ్చితంగా మాట్లాడాలి. మీరు గతంలో మనం చేసిన ఇంటర్వ్యూలో వాటి గురించి చెప్పారు, ఎలా ఉండేది అసలు ద్వారకా నగరము, అప్పుడే టైల్స్ ఉండేవి, ఇంత బాగా ఆధునికంగా ఉండేదని చెప్పారు. కానీ నిర్మాణం గురించి మాట్లాడుకుంటే అసలు ఎటువంటివి అక్కడ యూజ్ చేసినటువంటి టెక్నాలజీ ఏమన్నా ఉందా అప్పటి రోజుల్లోనే? అలాగే అసలు మునిగిపోవడానికి కారణం ఏంటి? మునిగిపోతుందని తెలిసిన ప్రాంతంలో కృష్ణుడు ఎందుకు అలా ఒక నగరం నిర్మాణం చేయమంటారు అని చెప్పేది ఒక ప్రశ్న. కాదు, అక్కడ ముందే ఒక రాజ్యం ఉంది అని అంటారు కొంతమంది. వీటిలో ఏది నిజం? మీ మాటల్లో వివరించండి ద్వారకా గురించి. ద్వారక ఎలా ఉండింది, ద్వారక నిర్మాణానికి కారణం ఇదంతా మనకు భాగవతంలోను మహాభారతంలోను తెలుస్తుంది. కానీ అంతకు ముందే ద్వారకలో ఇంకొక రాజ్యం ఉండేది. అంటే ద్వారక ఉండక ముందే ఇంకొక రాజ్యం ఉండేది, అది నాశనం అయిపోయింది. ఆ తర్వాత అదే ప్రాంతంలో కృష్ణుడు కట్టమన్నాడు అని అంటారు. అది శిథిలం అయిపోయి అక్కడ ఏమీ లేని పరిస్థితులు ఉండేవి. అటువంటప్పుడు శ్రీకృష్ణుడు తమ జాతిని రక్షించుకోవడానికి ద్వారకా నగరాన్ని నిర్మించాడు, మళ్ళా పునర్నిర్మించాడు. ద్వారకా అనగానే ఏదో ఒక చిన్న ఐలాండ్లో ఒక కోట, దాని చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక 1000 కుటుంబాలు 2000 కుటుంబాలు అని అనుకుంటే మీరు పొరపడ్డట్టే. ద్వారకా అనేది ఒక పెద్ద సామ్రాజ్యం. ద్వారకకు 4 ఓడరేవులు ఉండేవి. మొన్న ఈ మధ్య కాలంలో త్రవ్వకాలంలో కొన్ని ఓడరేవుల అవశేషాలు కూడా బయటపడ్డాయి. అంటే 5000 సంవత్సరాల క్రితమే మనకు ఓడల మీద వ్యాపారాలు జరిగాయనే సంగతి దీన్ని బట్టే అర్థమవుతుంది. అంతేకాకుండా సిరామిక్ టైల్స్ అక్కడ వాడారు అని. ఈరోజు మనం ఈ సిరామిక్ టైల్స్ టెక్నిక్ని మనం ఈరోజు వాడుతున్నాం. 5000 సంవత్సరాల క్రితం ద్వారకలో సిరామిక్ టైల్స్ వాడారు అని అంటే అది ఎంత గొప్ప విశేషమో మీరు ఆలోచించండి. ఆనాడు ఆ నగరం శత్రు దుర్భేద్యంగా ఉండేది. ఎందుకనంటే 4 వైపులా సముద్రం, ఎటు రావాలన్నా కానీ సముద్రాన్ని దాటుకొని రావాలి. సముద్రాన్ని దాటాలి అని అంటే కృష్ణుడి యొక్క సైన్యం సిద్ధంగా ఉండేది. అనేక సార్లు దాడులకు గురి అయినటువంటి కృష్ణుడి సామ్రాజ్యం తను ఒక సేఫెస్ట్ ప్లేస్ని చూసుకోవడానికిగా ద్వారకలో నిర్మాణం చేశాడు. కొన్ని 100 కిలోమీటర్ల విస్తీర్ణం కలిగినటువంటి సామ్రాజ్యం అది. ఆ సామ్రాజ్యం ఇది కావడానికి కారణం ఏమిటి అని అంటే సముద్రపు నీటి మట్టం పెరగడం వలన అది నీటిలో మునిగిపోయింది. కానీ చాలా ఆశపడ్డాను సార్. ప్రధాని మోదీ గారు ఎప్పుడైతే వెళ్ళి ఇలా పూజలు నిర్వహించారో, చేసి వచ్చిన తర్వాత అందరికీ అవకాశం ఉండబోతోంది, సబ్మరైన్ ఏదైతే ఉంటుందో అందులో వెళ్ళి చూసేటువంటి అవకాశం ఉంటుంది అని అన్నారు. మరి ఆ అవకాశం ఏమన్నా ఉంటుందా? ఇక అది కలగానే మిగిలిపోతుందా? ద్వారకను అసలు మన కళ్ళతో మనం చూడగలుగుతామా? ద్వారకలో లోపటికి వెళ్ళి, సముద్రం లోపటికి వెళ్ళి అక్కడ ఆయన పూజ నిర్వహించి వచ్చినటువంటి సంఘటనని మనం చూసాం. నిన్న మొన్నటి దాకా అసలు మహాభారతం జరగలేదు, కృష్ణుడు అనేవాడు లేడు అని మాట్లాడుకున్న మనకి కృష్ణుడు అనేవాడు ఉన్నాడు, ద్వారక అనేటటువంటి నగరం నిర్మించాడు, మహాభారతం జరిగింది నిజం అని ద్వారక మనకు సాక్ష్యం ఇస్తుంది. కాబట్టి మనం ఒక్క విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి ఎప్పుడైనా, మనదైనటువంటి సాహిత్యం, మనదైనటువంటి శాస్త్రాలు, వీటిల్ని మనం నిందించడం కాదు, వాటి నుంచి మనం నేర్చుకోవాలి. ఎన్ని విషయాల్ని
మన శాస్త్రాల్లోనూ మన పురాణాల్లోనూ మన ఇతిహాసాల్లోనూ మన వేదాల్లోనూ పొందుపరిచారో అనేక శాస్త్ర గ్రంథాలు ఉన్నాయి మనకి. ఈ పురాణాలు ఇవి కాకుండా శాస్త్ర గ్రంథాలు అనేకం ఉన్నాయి. కానీ వాటిలన్నిటినీ మనం ఏమీ లేవనుకునే ఒక ఫూల్స్ ప్యారడైజ్లో ఉన్నాం మనం. కాబట్టి మిత్రులారా, ఒక అద్భుతమైనటువంటి నాగరికత, ఒక అద్భుతమైన నగర నిర్మాణ కళ 5000 సంవత్సరాల క్రితం ఉండింది అనేది నిర్వివాదాంశం. మనకు రాజకీయ నాయకుల దానికి ఏం పేరు పెట్టాలి అనేది నాకు అర్థం కావట్లేదు. కానీ వాళ్ళ యొక్క హీనమైనటువంటి ఆలోచన ధోరణి, యాక్చువల్గా విదేశీ ఫండింగ్తో ద్వారకా ఐడెంటిఫికేషన్ మీద ఆర్కియాలజీ డిపార్ట్మెంటు వర్క్ చేస్తుండింది. దాన్ని మధ్యంతరంగా ఆపివేశారు. కారణం ఏమిటంటే ద్వారక ఉన్నది అనేది బయటపడితే మొత్తం మహాభారతం జరిగింది నిజమవుతుంది, తక్కినటువంటి కృష్ణుడు ఉన్నది నిజమవుతుంది, మన ఇతిహాసమైనటువంటి మహాభారతం జరిగింది అని చెప్పడానికి అద్భుతమైన సాక్ష్యాధారంగా ద్వారక నిలుస్తుంది. అది ఆనాటి పాలకులకు ఇష్టం లేదు. కాబట్టి ఆ ప్రాజెక్ట్ ఆపివేయబడింది. పోనీ ఆ తర్వాతైనా వచ్చినటువంటి ప్రభుత్వాలు మళ్ళా కొనసాగించాయా అంటే అటువైపు ఏ ప్రభుత్వం దృష్టి మరలించలేదు. కనీసం ఇప్పుడైనా మోడీ ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించి మళ్ళా ద్వారకను మనకు చూపించేటటువంటి అవకాశం ఏమన్నా కల్పిస్తుందేమో వేచి చూద్దాం. ఇది మిత్రులారా అద్భుతమైన ద్వారక అనేది ఒక చిన్న పట్టణమో ఒక పల్లె కాదు. ద్వారక అనేది ఒక మహానగరం. అక్కడ అద్భుతమైనటువంటి వ్యాపారం జరిగేది, ఓడల్లో ఎగుమతులు దిగుమతులు జరిగేవి, అనేక ఓడరేవులు ఉండేవి. ఇవన్నిటిని గమనిస్తే ఒక చిన్న పట్టణానికి లేదా ఒక చిన్న పల్లెటూరికి ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం లేదు. కాబట్టి ద్వారక అనేది ఒక మహాపట్టణం. ఈ విషయాన్ని అందరూ గుర్తించండి. ద్వారక మీద జరిగినటువంటి అనేక పరిశోధనలు ఈ విషయాన్ని తెలుపుతున్నాయి. మరొక మంచి అంశంతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. మరి జై హింద్, జై మా భారతి.